రక్తం కారిపోతా ఉన్నది. అయినా కానీ ఏమని మాట్లాడాడు? ఏమన్నాడు స్టెఫను? ఈ నేరము వారి మీద మోపు. తండ్రి, ఈ నేరము వారి మీద మోపవద్దు. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి భక్తులు ప్రియులారా అలాంటి శ్రమంలో ఉన్నా కానీ ప్రభు కొరకై జీవించే సమయంలో దెబ్బలు తగిలినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రియులారా ప్రభు కలిగినటువంటి మాటనే పలుకుతా ఉన్నారు కదా. ఎంత అద్భుతమైనటువంటి మాట. అందుకే దేవుడు బిడ్డలారా ఈ క్షమాగుణం, ఈ ప్రేమ ప్రపంచంలో ఈనాడు ప్రేమ కలిగిన అంటే క్షమించేటువంటి మనస్సు పిల్లలు ఎవరికైనా ఉన్నదంటే అది ఎవరు ఇచ్చిందో తెలుసా? కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినదే. కనుక దేవుడు బిడ్డలారా క్షమాగుణం లేకపోతే, ప్రేమించే మనసు లేకపోతే ఇది కుటుంబాలు ఆగిపోతాయో కదా. కాబట్టి వీళ్ళ క్షమించేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తా ఉన్నారు. అందుకే అతను ఏమంటున్నాడు? తండ్రి మీరేమి చేయించున్నారో, ఎస్ మై ఫాదర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వీళ్ళ రక్షకుడిని చంపుతున్నారని తెలియట్లే, రక్షకుడిని గాయపరుస్తున్నారని, అవమానపరుస్తున్నారని తెలియట్లే. సృష్టికర్త దేవుడు లోకంలోకి నిన్ను రక్షించడానికి వచ్చాడన్న సంగతి వాళ్ళకి తెలియట్లే. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నటువంటి వారు వీళ్ళ ప్రీతిగా మరి మాట్లాడటం, అట్లా ప్రీతిగా వారు ఉండటం, మరి యేసుక్రీస్తు వారు మరి క్షమించమని కోరడం చాలా అద్భుతమైనటువంటి మాట. సరే, మంచిది. మనం రెండవ మాట కూడా మనం చూసినట్లయితే, ఎవరిని క్షమించిండు? బాధించే వారిని క్షమించి. చెప్పండి, ఎవరు బాధ క్షమించాడు? బాధ పెట్టే వారిని క్షమించమని, బాధ పెట్టేవారిని క్షమించమన్నాడు. అందుకే ప్రభు కూడా మనకి ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం. నిన్ను హింసించే వారి వరకు అమ్మో, శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి. ఈ బోధ ప్రపంచంలో మనం ఏ గ్రంథాల్లో చూడలేదు. శత్రువునే ప్రేమించమంటున్నాడు, నేను ఎవరైనా ఒకరిని హింసిస్తే వారి వరకు ప్రార్థన చేయమంటున్నాడు. వా, ఇది సాధ్యమేనా? చాలా మంది మనుషులకి ఇది అసాధ్యం. అందుకని యేసుప్రభు వారు ఒక మాట అంటాడు. ఏమంటాడు? ధనవంతుడు దైవరాజ్యంలో ప్రవేశిస్తారా అని అంటే, ప్రభు అన్న ధనవంతుడు దైవరాజ్యంలో ప్రవేశించాలంటే సూది బెజ్జంలో ఒంటి దొరకదు, సూది బెజ్జంలో ఒంటి దొరకడం సులభం అంట. అంటే అప్పుడు అంటాడు, మరి అయితే ఎలాగయ్యా అని శిష్యుడు అంటే, అని ప్రభు ఏమంటాడు? సమస్తం దేవునికి సాధ్యం అంటాడు. కాబట్టి దేవుడు కనికరిస్తేనే పిల్లల అవుతుంది. ఇది కూడా దేవుడు నేను కనికరిస్తే పిల్లల నీలోకి క్షమాగుణం వచ్చింది. కాబట్టి దయచేసి మనం క్షమించేటువంటి గుణాన్ని మనం అలవరుచుకోవాలనేది దేవుని ఉద్దేశం. చాలా మంచిది. రెండవ మాట, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉండదు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? శిలువ మీద దొంగతో. యేసు ప్రభు వారిని శిలువ వేసినప్పుడు యేసు ప్రభు వారికి ఇరు పక్కల ఎదురు దొంగలు ఉన్నారు కదా. ఎదురు దొంగలు వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే మనకు చాలా కదా ఆశ్చర్యం వేస్తుంది. ఒక దొంగ అంటున్నాడు, నీవు నిజంగా దేవుడు అయితే దేవుడు కదా, నీవు రక్షించు, మమ్మల్ని కూడా రక్షించవచ్చు, రక్షించుకొని నన్ను కూడా రక్షించవచ్చు కదా. ఎందుకయ్యా ఈ శ్రమ, ఎందుకయ్యా ఈ బాధ? ఏం రక్షిస్తే ఏం చేస్తారంట? ఇంకా బాగా దొంగతనం చేస్తారేమో, ఇంకా బాగా దూపిడీ చేస్తారేమో. నిజంగా ఈనాడు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి మంచంలో పడి ఒక చచ్చిపోయే బాధ ఉన్నాడనుకోండి, ఆ మనిషిని నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నా కోసం ప్రార్థన చేయండి అని అన్నాం అనుకోండి. మనం నిజంగానే కొన్నిసార్లు ప్రార్థన చేస్తే ఆ మనిషి బాగుపడిన తర్వాత వచ్చి ఏం చేస్తాడు? 1-2 రోజులు ప్రార్థనలో కనపడదు, మిగతా రోజులు అయిపోతాడు మళ్ళీ ఎప్పటిలాగే లోపల కలిసిపోతాం. నారాయణ ఏడిపోయింది ఇప్పుడు రాట్లా దొంగ కాల్చండి. కానీ ఇంకొక దొంగ అంటున్నాడు, చూడండి ఏం మాట్లాడుతున్నాడు? మనకి శిక్ష తగిందే, ఆయన ఏ నేరం మనకు ఈ శిక్ష
సరి అయితే మనం దొంగతనం చేసి అబద్ధాలు ఆడాం, ఎందరో చంపాం, కాబట్టి మనకి ఇది సరి అయితే. కానీ ఈయన ఏ నేరం చేయలేదే, యేసుక్రీస్తు ఏ నేరము చేయలేదు. కాబట్టి యేసు ఈ రాజ్యం ఏమన్నాడు? అదొక రెండోదని అన్నాడు, యేసు నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియులారా గమనించండి, దరిదాపుగా అతను యేసుక్రీస్తు ప్రభునందు తన పాపం ఒప్పుకోలేదు, మానవను పొందలేదు, రక్షణ పొందిన వాడు కాదు, అలాంటి అనుభవం లేదు, అలాంటి జ్ఞానం లేదు. అయినా చూడండి పిల్లరా, ఆయన కూడా శ్రమలో పిల్లరా యేసు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు అనగా మన నమ్మకం ఉందే, పరలోకం ఉంది, మనం మానవులు పొందుకోవాలా, పరలోకం పోతాం, మనం తప్పకుండా పోతాం, ఎత్తబడి గుంపులో ఉండాలా, ప్రార్థన చేసుకోవాలా, మానవులు పొందాలని ఏం చెబుతుంది? అసలు నిజంగా పరలోకం ఉందే చెప్పండి. డౌట్తోనే ఈనాడు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. కానీ శిలువ మీద నా దొంగ చివరి క్షణాన్ని ఉపయోగించుకున్నాడు. చూడండి, చివరి క్షణంలో యేసు ప్రభువు ఆయన చూసి మాట్లాడుతున్నాడు. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు, అంటే నీ రాజ్యం అనేది ఒకటి ఉన్నది, పరలోకం అనేది ఒకటి ఉన్నది. కాబట్టి నీ పరలోకము వచ్చినప్పుడు, నీ పరలోక రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసి అప్పుడు గమనించిన ఎంత నమ్మకం కలిగినటువంటి, విశ్వాసం కలిగినటువంటి జీవితం. తన పాపినని గ్రహించిండు కదా, తన పాపిని గ్రహించాడు, తన పాపాలను ఒప్పుకుంటున్నాడు, యేసుక్రీస్తే రక్షణ తెలుసుకుంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవం పరలోకం ఉన్నదని తెలుసుకున్నాడు. అందుకే ప్రతిపాడుకుంటున్నాడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ప్రభు ఏమవుతుంది? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత. దయచేసి దేవుడు పిల్లల యేసుక్రీస్తు ప్రభువు మూడవ మాట కాబట్టి దయచేసి కొంచెం షార్ట్ కట్ లో ముగిస్తాను. ఇదిగో నీ తల్లి ఏమన్నాడు? ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఏం చేస్తున్నాడు? లోకంలో తల్లిని గౌరవించాలి, తల్లిని ప్రేమించాలి, తల్లి యొక్క బాధ్యతను పొడుగుగా మనం తీసుకోవాలని పిల్లలా ఈ లోకానికి ఒక శుభవార్తని, ఒక సువార్తని, ఒక ప్రకటన చేస్తా ఉన్నాడు యేసు ప్రభువు వారు. ఇదిగో నీ తల్లి. అక్కడ ఎవరున్నారు? యోహానుతో అంటున్నాడు, ఇదిగో యోహాను, ఇదిగో నీ తల్లి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. తల్లి బాధ్యతను అప్పగించాడు శిష్యునికి. తల్లి బాధ్యతను శిష్యునికి అప్పగించాడు. జాగ్రత్తగా ఉంచండి. కాబట్టి మనం లోకంలో ఉన్నప్పుడు పిల్లరా, మనం కూడా మన తల్లిదండ్రులను ఏం చేయాలి? బాధ్యత వహించి వారిని ప్రేమించి వారి బాగోగులు, వారి యోగక్షేమాలు చూసుకునేటువంటి వాళ్ళగా మనం ఉండాలని పిల్లరా బైబిల్ మనతో మాట్లాడుతాం. ఇది క్రైస్తవుడుగా, క్రీస్తు ఎరిగిన వాళ్ళుగా, శిలువ శ్రమలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డ యేసుక్రీస్తు ప్రభువు అంతటి మహాభయంకరమైన శ్రమలో పిల్లరా ఆ మాటలో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, రక్తం అంతా పిల్లలు 5 లీటర్ల రక్తం పిల్లలు చాలా వరకు కారిపోయి ఉంటుంది దేవుడు బిడ్డల. చివరిగా ఏ కొద్ది రక్తం ఉండదో, ఏ 1/2 లీటరు, లేకపోతే ఏ 1/4 లీటరు, ఏ 100 గ్రాముల రక్తమో పిల్లల, 50 గ్రాముల రక్తం ఉండదో ఆ మాట పలికేటప్పుడు గుండె పిల్లలు చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. గుండె పిల్లల నరాల నుంచి శరీర భాగాలన్నింటికి రక్తం అందించాలని పిల్లల గుండె పిల్లల తాళాడుతూ ఉంటుంది. అందుకనే పిల్లల ఆవేశంలో గుండె బీపీ పిల్లల పెరుగుతూ ఉంటుంది, చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. రక్తం పిల్లల అందించడానికి దేవుడు బిడ్డలారా లోపల ఉన్నటువంటి కిడ్నీలు కానీ పిల్లల అవన్నీ కూడా పిల్లల ఫంక్షనింగ్ ఆగిపోయి స్థితికి వచ్చేసి అయిపోయింది. ఆ స్థితిలో ప్రభు కలుగుతున్న మాటలు పిల్లల తల్లి గురించి ఆలోచిస్తున్నాడు, శిష్యుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. పిల్లల క్షమించమని పిల్లల వేడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. 4వ మాట చూడండి, ఏమంటాడు? ఏలి ఏలి లామా సబక్తాను. ఏంటి 4వ మాట ఏంటి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయవచ్చు. ఇలా గమనించండి, ఇది చాలా మర్మంగా దాచబడిన మాట. ఇంకా అర్థమైందా? ఏంటి? నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి. నన్నెందుకు చేయి. ఒక క్షణం కూడా పిల్లరా చేయి వేసిన సందర్భాలు లేవు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పిల్లరా
కలిసి ఉన్నటువంటి దేవుడు. కానీ ఆ సమయంలో తండ్రి చేయి ఎందుకు విడవలసి వచ్చింది? మీరు ఆలోచించండి, చెప్పండి, ఎందుకు విడవలసి వచ్చింది? మన కోసం. మన మాట తండ్రి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది? ఒక్కసారి గమనించండి ఇప్పుడు కదా, ఆయన పాపం చేయలేదు, కానీ మన పాపం అంతయు ఆయన పరిశుద్ధుడైన దేవుని మీద పడాలా. అందుకనే ఇదిగో యోహాను అంటాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె మనం చేసిన పాపం అంతా పడాలా. ప్రభు మీద మోపబడి ఉన్నది. పాపం అనే వ్యాధితో పడాలా. వ్యసనాగ్రస్తుడైపోయాడు, వ్యాధిని అనుభవించేవాడుగా ఉన్నాడు. అందుకనే దేవుని విడాలా. మరి పాపం పడాలా దేవునికి అంటకూడదు. దేవుడు పాపం లేనివాడు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని విడాలా. ఆ క్షణంలో దేవుని విడాలా. పాపమంతా నిండి ఉన్నటువంటి పిల్లల మన పాపాన్ని ఆయన భుజాల మీద, ఆయన శరీరం మీద పిల్లల మమ్మడు కాబట్టి ఆ ఒక్క క్షణంలో పిల్లల తండ్రి కుమారుని యొక్క చెయ్యిని విడిచిపెట్టారు. దేవుని బిడ్డలా గమనించారు. ఇకపోతే 5వ మాట చూడండి, నేను తప్పికొని ఉన్నాను. సృష్టికర్త ఏంటంటే సర్వ సృష్టిగా ఆయన సృష్టికర్త. సముద్రములను, మహాసముద్రములను, మహా అగాధ జలములను సృష్టించిన దేవదేవుడు. జీవజలపు ఓట, చెప్పండి, ఆయన జీవజలపు ఓట. శిలువ మీద పిల్లలా వేసిందంట. ఏముంది లోపల? రక్తమంతా ఇప్పుడు అలా కారిపోయింది, నీరంతా కూడా దేవుడు అలా ఇంకా అయిపోతా ఉంది. లోపల తేమంటూ ఏం లేదు పిల్లలా. ఎంత భయంకరమైన వ్యాధులు చూడండి. భూమికి ఆకాశానికి మధ్య శిలువ మీద రాబడ్డాడు దేవుడు పిల్లలా. కనీసం చెప్పండి, మీకు రక్తహీనత వచ్చింది అనుకోండి, ఒక 3% 2% రక్తం ఉంది అనుకోండి మీ శరీరంలో, పరిస్థితి ఆయాసం వచ్చింది, బాగా ఆయాసం వచ్చింది పిల్లలా. కానీ ప్రభు దేవుడు కనీసం గాలి పీల్చుకోవడానికి దేవుడు పీల్చుకోవాలంటే కింద మేకులు పిల్లలు 2 కాళ్ళకు మేకు వేయబడింది, తర్వాత చేతులకు మేకులు వేయబడ్డాయి పిల్లలు. అప్పుడు శరీరం అంతా కూడా దేవుడు బిడ్డలా చూడండి. ఆయన అని పేర్చాలంటే మనిషి కదలాలా, కానీ దేవుడు బిడ్డలా కదలాలంటే దేవుడు బిడ్డలా చూడండి. ఆ మేకులు పిల్లలా పైకి కింద కొంచెం కదిలినా కానీ మహాభయంకరమైన నొప్పి వస్తారు. అంత వేదనతో దేవుడు బిడ్డలా ప్రభు శిలువ మీద ఆ శిక్ష అనుభవిస్తూ ఈ మాట అంటున్నాడు. చెప్పండి, నేను తప్పికొనుచున్నాను. కానీ వారు ఏం చేశారు? ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత నరకం పిల్లలు చూడు. అలాగే ఇంకొక మాట చూడు, సమాప్తమైనది. 6వ మాట ఏంటంటే సమాప్తమైనదని చెప్పాడు. ఏ సమాప్తమైంది? తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను సమాప్తం. ఏ సమాప్తమైంది? ఈ లోకంలోకి ఆయన వచ్చిన పని సిద్ధం చేసి సమాప్తమైపోయింది. నేను చేయాల్సింది ప్రభు చేయాల్సిన కార్యం పిల్లలా శిలువలో దేవుడు బిడ్డలారా ఆయన పనిని ఆయన తుదముట్టించాడు. దేవుడు బిడ్డలారా, కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే సమాప్తమైనది. బిడ్డలారా, చివరి మాట చూస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవచ్చు. కాబట్టి చివరి క్షణంలో మనం మన ఆత్మను దేవుడిని అప్పగించేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇప్పుడు జననం ముఖ్యం కాదు. అదే మనిషి పుట్టినప్పుడు చాలా సంతోషంగా మన వేడుకలు జరుపుకుంటాం. అందుకనే ప్రారంభం అంటే ముగింపు చాలా ప్రాముఖ్యమైంది. కనుక ప్రియులారా, క్రీస్తు యొక్క మరణము దేవుడు ప్రపంచానికి నిజంగా ప్రపంచంలో ఉన్న వారి కన్నులు తెరవచేసే రీతిగా ప్రియులా ఉన్నది. కనుక ప్రభు చివరిగా అన్నమాట ఏంటంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవచ్చు. కాబట్టి ప్రభు ఇచ్చే సందేశం ఏంటంటే మన మరణ సమయంలో పిల్లల మన ఆత్మను మన తండ్రి చేతికి అప్పగించేటువంటి స్థితిలో, ఆ మెలుగు కలిగిన ఆత్మీయ స్థితిలో మనం మన జీవితాలను పిల్లల ముగించేటువంటి వాళ్ళగా
మన అనేకులకు మాదిరికరమైన వారుగా ఉండేలాగా నా పిల్లల నా జీవితంలో ఉంచాలని దేవుని ఉద్దేశం. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, మరి నిజంగా ఈ విషయాలు శిలువ శ్రమలో శిలువలో గురించినటువంటి సువార్త క్రీస్తు పడినటువంటి శ్రమలో పిల్లరా నిజంగా మనము రోజుకు ఒక అంశాన్ని ధ్యానం చేయగలిగితే పిల్లరా మనం చాలా నిలబడతాం. అందుకే బైబిల్ అంటే వినాడు చాలు. దేవుని వాక్యమును కానీ ఇంకా లేఖనములను కానీ ఆయన శక్తిని కానీ ఎరగకపోవడం వల్ల పొరపాటుపడుతున్నాం. ఎందుకు మనలో ప్రార్థనాశక్తి లేకపోతుంది? ఎందుకు ఇప్పుడు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం? ఎందుకు దేవుని కొరకు నిద్ర మానుకోలేకపోతున్నాం? ఎందుకు దేవుని కొరకు దేవుని సన్నిధిలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నాం? ఎందుకు దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినలేకపోతున్నాం? ఎందుకు దేవుని కొరకు పరిచయం చేయలేకపోతున్నాం? ఎందుకు దేవునికి మన జీవితాలు సమర్పించుకోలేకపోతున్నాం? ఎందుకు చక్కటి అద్భుతమైనటువంటి ప్రభు యొక్క కార్యం మనం చేయలేకపోతున్నాం అని అంటే దేవుని గురించి మనకు సరిగ్గా తెలియకపోవటం వల్ల పిల్లల ఈ రీతిగా మనము దేవుని విషయమై వెనుకబడతా ఉన్నాం. కాబట్టి పిల్లల చాలా మంచిది. మరి దేవుడు మనం ప్రేమించి మరి ఈ 7 మాటలు విలువైనటువంటి 7 మాటలు మనకు దేవుడు తెలియజేశాడు. కాబట్టి పిల్లల ఆ రీతిగా మనమందరం కూడా ప్రభు సన్నిధిలో మరి చక్కగా దేవుని మాటలను బట్టి మన జీవితాలను కూడా పిల్లల మార్చుకునే వారుగా మరి కఠినమైన హృదయాలు పిల్లల మరి కరుణగల హృదయాలుగా పిల్లల జాలిగల హృదయాలుగా దేవుని కొరకై జీవించేటువంటి హృదయాలుగా. అందుకనే ఈ యొక్క క్రీస్తు గురించి పిల్లలు ఇంతగా తెలుసుకున్నాడు కాబట్టి అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. తెలుసా? నా మట్టుకు బ్రతుకుని క్రీస్తే. ఎక్కడి నుంచి బ్రతికితే నా క్రీస్తు కొరకే బ్రతుకుతా. ఒకవేళ చచ్చిపోతానా అది నాకు మేలు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా అటు రీతిగా మనం కూడా ఒక మంచి తీర్మానానికి వచ్చి మంచి నిర్ణయం చేసుకునేటువంటి వాళ్ళని ఉండాలని ప్రేమతో వీళ్ళందరికీ మనం చేస్తూ కొద్ది మాటలు ప్రభుత్వాన్ని ఇక్కడ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.